హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు అసలు ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ టైం అనాలా. సో అసలు ఎప్పుడు దేవరా ఎప్పుడు వచ్చింది, మళ్ళా ఇప్పుడు ఇది వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇలా కాంబినేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా పేరు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. అఫీషియల్ గా ఇవాళ అయితే పెట్టేసిర్రు. సినిమా పేరు ఎప్పటి నుంచో అదే ఉన్నది, కానీ వాళ్ళు అఫీషియల్ గా పెట్టలే. అదేదో బజ్ నడుస్తుండే ఫ్యాన్స్ లో, ఇంకా తర్వాత లీక్ అయిపోయిండేమో మరి. సో మూవీ పేరు వచ్చేసి డ్రాగన్. సో ఎవరిది అని అంటే దీనికి తెలిసిందే, మన జూనియర్ అండ్ ఇంకా డైరెక్టర్ అక్కడ అదే ప్రశాంత్ నీల్. అసలు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే, ఎన్టీఆర్ నీల్ అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే పిక్చర్ అయిపోయారు. ఇంకా ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరో అంట మన ఎన్టీఆర్. ప్లస్ మీకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఐడియా ఉంటాయి అంటే తెలుసా? అఫ్ కోర్స్ అందరు కేజీఎఫ్, సలారు మీకు తెలిస్తే అంటే ఆ వైబ్ అది వేరే ఉంటుంది, వేరుంటది. ఆయన హీరో ఎలివేషన్ వేరుంటది. అదే అండ్ మ్యూజిక్ మన రవి బస్రు. సో అసలు ఉన్నాడంటే రవి బస్రు ఉండాల్సిందే. అండ్ అసలు మొన్న రీసెంట్ పోస్ట్ అయితే చూసినావా, మన ఏమంటాము నీళ్ళు ఇట్లా, అదే ప్రశాంత్ ఇట్లా నిల్చుంటే రవి బస్రు ఇస్ కుకింగ్ అనుకుంటా, అదే ఇంకా టైం పడుతుంది అని చెప్పి. సో అది సో ఇక్కడ కొత్త పేరు ఒకటి చూస్తున్నా, ఈ మూవీలో రుక్మిణి వసంత్ అయితే మనకి ఉన్న న్యూస్ అని తెలుసు. అండ్ ఇక్కడ అనిల్ కపూర్ అని కూడా ఉందన్నమాట. అనిల్ కపూర్ మరి పెద్ద రోలే ఉన్నదేమో నాకు తెలిసి. అదే అంటే పెద్ద క్యాస్టే ఉన్నది, అంటే ఖుష్బూ ఉంది, ఇంకా రాజీవ్ కనకాల, ఇక వీళ్ళందరూ వీళ్ళందరూ అయితే ఉన్నారు. సో ఉన్నారు బాగానే. ఇక చూసాం అంటే అసలు అప్పుడే 4:28 ఇది ఒకటి వస్తుంది అని అంటే, ఇది ఇంకోటి అయిపోయినాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ అంటే ఒక ఎంత 15 సెకండ్స్, లేదు మా అని అంటే ఒక 30 సెకండ్స్, లేదు ఇంకా మా అని అంటే 1 మినిట్ అంతే. 2 మినిట్స్ కూడా కష్టం. అంటే గ్లిమ్స్ అంటేనే ఏదో 1 మినిట్ 59 సెకండ్స్ 50 సెకండ్స్ ఏదో ఉన్నది, ఏదో నడుస్తున్నది అని తెలవడానికి గ్లిమ్స్ అంతే. అసలు ఇప్పుడు గ్లిమ్స్ 4.5 నిమిషాలు అంటే 4 minutes 28 seconds. ఈచ్ క్యారెక్టర్ అసలు గ్లిమ్స్ ఆ ట్రైలరా ఏంది సార్ ఇది, మాకు అసలు తెలియదు. సో ఇక్కడ అయితే మనకి thumbnail మీద హ్యాపీ బర్త్డే అని అయితే ఉంది. హ్యాపీ బర్త్డే. ఇంకోటి ఇక్కడ ఏముందంటే లూగర్ అని ఉంది. సో అది అంటే లూగర్ అక్కడ అసాసిన్ ఆఫ్ అని వచ్చింది అనమాట, అసాసిన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అంట. సో అదేదో పెద్ద ప్లాన్ చేసినారు. అసలు ఏం నడుస్తుందని చూడాలి. లూగర్ అంటే పిస్తోల్ అని చూపిస్తుంది, కానీ వాట్ ఈస్ ద లూగర్ మీనింగ్? ఏ టైప్ ఆఫ్ జర్మన్ ఆటోమేటిక్ పిస్తోల్. సో లూగర్ అంటే పిస్తోల్ అంట. మరి ఓకే, అసాసిన్ ఆన్ చీఫ్. లెట్స్ సీ. ఇప్పుడైతే మన డ్రాగన్ గ్లిమ్స్ ఒకసారి మన దీంట్లో మన చిరంజీవి అంటున్న చూసి ఎన్టీఆర్ లుక్ ఏమని వచ్చింది అలా చూద్దాం. సో లెట్స్ గో. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఏముంది? for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ఏంది రియలా? ఏంది నాకు తెలియదు. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ ఓకే మరియు గోల్డెన్ ట్రయాంగిల్. వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. 1947 when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. వార్స్ మొదలయ్యాయి. డ్రగ్స్ మీద దిగింది సారి ప్రశాంత్. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. Genesis chapter 1 verse 1. దీని కూడా చాప్టర్ 1. On the first day God created light. Okay, 1967. ఓ దాదా సర్కార్. On the second day he created the sky and the water.
ఓకే రిఫరెన్స్ బాగా ఇస్తుండు. సెకండ్ ఇన్ కమాండ్ బాబీ సర్కార్, వజీర్, On the third day, he created the land and the vegetation. రావు And ద on the అకౌంటెంట్. fourth day, he made the sun and the moon and the stars. ఓకే డిస్ట్రిబ్యూటర్, On the fifth day, he Russia. created the creatures in the sea and the సెల్ఫ్ birds in the ప్రొక్లైమ్డ్ sky. లార్డ్ ఆఫ్ సోమాలియా. On the sixth day, Distributor he made Africa, the animals Europe. and the humans. ద ట్రైనర్, అఫ్ఘాన్ అండ్ ఇట్ ట్రైనీస్ 91 డెత్స్. పెద్ద ప్లానే. On the seventh day, అదే. God rested. And then ఎవరు లేపుడు అసలు. and then దెన్ the devil was born. పోస్టర్ షాట్. హ్యాపీ బర్త్డే లూగర్, అసాసిన్ ఇన్ చీఫ్, అఫ్ఘాన్ ట్రేడింగ్ గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. ఎన్టీఆర్. ఆఫ్టర్ అ లాంగ్ టైం. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. ఇదైతే సలార్ వైపు డ్రాగన్. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఓకే ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ villains. వాడికి కూడా తెలుసు, విల్లన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ప్రశాంత్ నీల్ నోస్ ఈసారి మ్యాన్. ఆ క్యారెక్టర్ నీదే సార్, ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ అండ్ మీరే అవ్వాలి. ఓకే చీఫ్ ఆఫ్ నార్కోటిక్స్. అయిపోయింది మొత్తం ట్రైలర్. లెవెన్ 6. మై గాడ్. మీకు ఒకటి చెప్తా, అక్కడ ఉన్నది మన ఎన్టీఆర్. అక్కడ మీకు జస్ట్ ఆ కళ్ళతో యాక్టింగ్ చేసేస్తాడు. అది కాదు, నాకు కట్అవుట్ గిట్అవుట్ అంతా పక్కన పెడితే జస్ట్ అక్కడ ఈ లాస్ట్ షాట్ ఇంకా వార్నింగ్ ఉన్నది చూడు, నా కల్లోకి రావద్దు అని అది అంటే కూడా అసలు అది చూడండి. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్ప్రెషన్ లేకుండా డెత్ ఫేస్ అంటే ఇట్లా ఫ్లాట్ గా అది ముంగట ఉన్నాడు భయపడాల అంటే నాకు మీరు కళ్ళు మూసే చుట్టూ వాయిస్ వినిపించిన భయం వేస్తుంది. అదే. అట్లా అసలు ఆ స్టేర్ ఆ కళ్ళు కూడా ఆ కళ్ళు ఇట్లానే ఫిక్స్డ్ ఉన్నాయి, ఇంత కూడా జరుగుతలేదు. అదే అండి ఆ డెడ్లీ స్టేర్. ఏం చెప్పాలి అసలు, ఫేస్ లో ఏం ఎక్స్ప్రెషన్ లేదు, కోపం లేదు, నా బాధ లేదు, ఏం లేదు, జస్ట్ బ్లాంక్ అని నించొని నేను చంపేస్తా అన్నాడు. అదే అది అసలు నాకు నిజంగా ఈ ఎన్టీఆర్ ని కానీ- ఎంత మిస్ అవుతుండే తెలుసా. అంటే లాస్ట్ నాకు గుర్తుంది ఆర్ఆర్ఆర్లు ఉండే కానీ ఆర్ఆర్ఆర్ లో కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్ అట్లుండే, అదే కానీ నాకు లాస్ట్ అరవింద సమేత అలా ఇట్లా కత్తి ఇరిగి ఇట్లా చేస్తున్నప్పుడు కానీ నాకు దీంట్లో ఒక్కటి ఏంటంటే మరీ బక్కగా అయిపోయింది అన్నది ఒక్క ఫీలింగ్ అంతే. ఏవో నాకైతే ఇక మంచిగానే కనిపిస్తుండు. కానీ అసలు నిజంగా చెప్తున్నా కలర్ లో జర ఈసారి జర కలర్ ఎక్కువ ఉన్నది. కలర్ ఉంది, బ్లాక్ అండ్ వైట్ కాకుండా బ్లాక్ అండ్ వైట్ కాకుండా బ్రౌన్ వెళ్ళింది అంతే. అది బ్రౌన్, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇక మీకు తెలిసిందే మట్టి మట్టి ఉంటది మొత్తం అంతా. ఇంకా స్టార్టింగ్ ఎలివేషన్ చూసిన అసలు గాడ్ ఇట్లా డే 1 డే 2 డే 3 డే 7 లో రెస్ట్ తీసుకున్నప్పుడు అప్పుడు అంటే మీకు తెలిసిందే ప్రశాంత్ నీల్ కి మనము అదేమంటాం ఎంత లేపాలో అంత లేపుతాడు. నేనింత ఎక్కడ సినిమాల వరకు బ్రహ్మానందం పెట్టాలో అంటాడు చూడు, ఐ నో ఆడియన్స్ మీటర్, ఆడియన్స్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ద ఆడియన్స్ అని. కానీ ఒక్కటి ఏం మారలేదంటే ఆ టైటిల్స్ పడ్డం అయితే మారలేదు. అదే ఆయన సలార్ లో కూడా నాకు అది చూడగానే నాకు సలారే గుర్తొచ్చింది. అంటే ఇట్లా ఇట్లా తిరగడము అది కొంచెం అట్లానే అనిపించింది. బట్ నిజంగా
నాకు జర సాటిస్ఫాక్షన్ ఉన్నది ఇప్పుడు ఎన్టీఆర్. అరే మన ఎన్టీఆర్ ని ఎన్ని రోజులు అయింది కదా ఇట్లా చూసి అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ 1 minute అంతా మనకి ఏఐ విజువల్స్ అవన్నీ ఏఐ యానిమేషన్ మోస్ట్లీ ఏఐ ఉంది. తర్వాత నుంచి మెల్లమెల్ల అసలు గ్లిమ్స్ అంటే ఇది చెప్పబోతున్నా నిజంగా. అసలు మీరు చూసుకుంటే మూవీ దేని గురించి అసలు ఎస్టాబ్లిష్ చేసి అనేది మంచి వివరంగా స్టోరీ ఇది అంటే అని చెప్పేసి మీరు చూడండి స్టోరీ ఇది ఇక్కడ ఇది అయ్యింది వీళ్ళు ఇది వీళ్ళు కంపెనీల హెడ్లు అండ్ ఇక్కడ మనోడు ఇంకో చీఫ్ అది మొత్తం నీట్గా ఇట్లా చూపించిండు అనమాట. గ్లిమ్స్ అంటే గ్లిమ్స్ వీళ్ళు ఉంటారు ఇది గ్లిమ్స్ బాబు చూసుకోవాలి. మొత్తం అయిపోయినట్టు ట్రైలర్ లా పెట్టేసిండు. ఎండింగ్ అయితే కొంచెం మొత్తం సీన్స్ అని పెట్టిండు చాలా వరకు. అండ్ నిజంగా ఇది గనక ఒక దురందర్ స్టైల్ ఉంటేనా ఇచ్చి సినిమా అంటే ఆఫ్ఘనిస్తాన్ కొంచెం ఆ వైపే ఉంది. బట్ లెట్స్ సీ మనం అయితే ఇక మంచిగా అయితే అవుతుంది. అదే ఇప్పుడు లాంచ్ చేసిండు అసలు. సో ఫర్ ది బెస్ట్ గా 2027 ఇంకా 1 year ఆగాల సార్. అట్లా 1 year ఇంకా 1 year ఉంది అప్పుడే ఇంతగానం రిలీజ్ చేసి ఇంత స్టఫ్ పెట్టిండు. అంటున్నా అసలు ప్రశాంత్ నీల్ వి బిలీవ్ యూ. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నావు అదంతా కాదు. 2027 ఇస్ ద బిగ్గెస్ట్ ఇయర్ అనాలా ఫర్ టాలీవుడ్ ఎస్పెషల్లీ. అంతే మన వారణాసి ఇది రాకౌడ్ వస్తుంది, ఇది కూడా వస్తుంది. టాప్ హీరోస్ అందరివి ఒక్కొక్క సినిమా పడిపోతాయి అనమాట, వెళ్ళిపోతుంది సార్. కానీ మళ్ళా దాని తర్వాత డ్రై అయిపోతుందేమో అనిపిస్తుంది ఒక 1-2 years మళ్ళీ అంతే. కానీ ఇప్పుడైతే మీకు తెలిసిందే డ్రాగన్ అఫీషియల్ గా డ్రాగన్ అయితే అనౌన్స్ అయిపోయింది. చూద్దాం, ఏం చేయలేము మనమైతే ఇప్పుడు గ్లిమ్సే. అండ్ మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కింద ఒకసారి హ్యాపీ బర్త్డే మన జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టేసి. టీజర్ మీకు ఎట్లా అనిపించిందో, టీజర్ అంటే ట్రైలర్ అనుకోండి అంతే, ఎట్లా అనిపించిందో కూడా పెట్టండి, మీకేమనిపించిందో. అండ్ మీకు వీడియో కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.